సౌదీ అరేబియాలో మదీనా సమీపంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఘోర బస్సు ప్రమాదంలో 42 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు మృతి చెందగా బస్సులో ఉన్న దాదాపు 46 మందిలో ప్రాణాలతో ఒకే ఒక్కడు బయటపడ్డాడు. హైదరాబాద్కు చెందిన 24 ఏళ్ల మహమ్మద్ అబ్దుల్ షోయబ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అబ్దుల్ షోయబ్ డ్రైవర్ పక్కన కూర్చొని ఉన్నారని బంధువులు తెలిపారు. ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. షోయబ్ను తీవ్రంగా గాయాలతో ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న విషయంపై స్పష్టత రాలేదు. తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో మక్కా నుండి మదీనాకు వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో ఈ భయంకరమైన ప్రమాదం సంభవించింది. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో చాలామంది ప్రయాణికులు నిద్రలో ఉండడమే మరణాల సంఖ్య పెరగడానికి కారణమైందని అధికారులు తెలిపారు. జెడ్డాలోని భారత కాన్సులేట్ అత్యవసర చర్యగా 24/7 కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని కుటుంబాలకు అందిస్తూ తక్షణ సహాయం అందించేందుకు అన్ని విభాగాలు పనిచేస్తున్నాయి.